చనిపోయాడు. అతను ఇంటికి తీసుకెళ్లారు. వాస్తవంగా మరి చనిపోయిన రోజు వెళ్ళి పరామర్శించవచ్చు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా కార్యకర్త మీద అక్కడ ప్రేమ ఉంటే ఆయన వెళ్ళాలి కదా, వెళ్ళాలా? అప్పుడు ఈ కామెంట్స్ కూడా చేయలా. అప్పుడు ఈ కామెంట్స్ కూడా చేయలా. సంవత్సరం తర్వాత నేనేదో ఓదార్పు యాత్ర చేస్తాను, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంచెం ఇప్పుడు మీరు టెక్నికల్ గా కొన్ని చెప్పారు కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ముందు నాగమల్లేశ్వర గారు చనిపోయారని. ఇందాక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అదే చెప్పారు. మరి శ్రీకాంత్ గారు ఇది కాదు, ఇది కేవలం ఇది పోలీసులు ఈ తెలుగుదేశం వల్ల ఆయన వారి యొక్క టార్చర్ తట్టుకోలేక హింసించారు, చనిపోయాడు, ఇది వాస్తవం, నేను ప్రూవ్ చేస్తాను, ఎమ్మెల్యే గారు రాజీనామాకు సిద్ధమేనని మరి వారు ఒక సవాల్ విసిరారు. దాన్ని పెద్ద పట్టించుకోరా మీరు ఆ సవాల్ని? ఖచ్చితంగా ప్రూఫ్స్ తీసుకురమ్మనండి. డిబేట్ లోకి వచ్చేదో కూర్చొని కాసేపు మాట్లాడి వెళ్ళిపోవటం కాదు కదా, ప్రూఫ్స్ తీసుకురండి. నేనేమంటానంటే ఇక్కడ ఒకటి బ్రహ్మనాయుడు గారు, కక్ష సాధింపు చర్యలు అంటే ఎట్లా ఉంటాయంటే, పులివెందుల్లో నాగమ్మ అనేటువంటి ఒక మహిళని అత్యాచారం తెచ్చి చంపేస్తే పోలీస్ కేసు పెడితే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేస్తామని అక్కడ లోకల్ నాయకులు వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. మేము చాలా సందర్భాలు చెప్పాం. అంటే కక్ష సాధింపు చర్యలు ఎట్లుంటాయంటే, మరి మీకు తెలుసు రాయలసీమ ప్రాంతంలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలు పట్టాల మీద చనిపోయినప్పుడు హృదయ విదారకరమైన సంఘటన అదండి. తర్వాత శిరోమణనం కేసులో వరప్రసాద్ కూర్చోబెట్టి గుండు కొట్టించారు. అది కక్ష సాధింపు అంటే. ఓం ప్రతాప్ అనేటువంటి వ్యక్తి సారా ఏదో బీరు బాటిల్ ఒక రేట్ అడిగారని చెప్పి మరి అతను నైట్ చంపేశారండి. అది కక్ష సాధింపు చర్యలు అంటే. బ్రహ్మనాయుడు గారు ఇటువంటి వేలు చెప్పగలను, కానీ మనం కూర్చొని డిబేట్ లో మాట్లాడేటప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుకోవాలి. అంశాన్ని పార్టీ గురించి మాట్లాడుకో తప్పులేదు, కానీ సవాళ్ళు ఇసిరేసేసి ఇలా అంబటి రాంబాబు ఆయన చేసిన వ్యవహారం చూసారండి. చూడండి, రేపు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే డిఎస్పీని తోసేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యంగా చేసి ఈయనేదో సత్తినిపల్లి ఎరగదీసినట్టు, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే ఒక కాన్స్టిట్యున్సీలోనే కాదండి, ఇక్కడ మిగిలిన కాన్స్టిట్యున్సీలో కూడా వైకాపా పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతారు. రెచ్చిపోయి అక్కడ ఈ గొడవలు జరుగుతాయి. ఇక ఇప్పుడు ఫ్లెక్సీలు ఐటింగ్ కాదండి, ప్లకార్డుల విధంగా పట్టుకుంటే ఎక్కడైనా కానీ పోలీసులు ఊరుకుంటారండి? అవును, అలాంటి ప్లకార్డులు పట్టుకుంటే అది తప్పు కదా, చట్టరీత్యా అది దాని హింసని చెలరేగించేటువంటి కార్యక్రమం, హింసని ప్రేరేపించేటువంటి ప్లకార్డులు, అది కరెక్ట్ కాదు. సమయం లేదండి, తక్కువ ఉంది. శ్రీకాంత్ గారు కంక్లూజన్ అండి. ఇప్పుడు ఒక మాట చెప్పాలి. శాంతి ప్రసాద్ గారు పెద్దవాళ్ళు, అబద్ధాలతో బతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో, ఏదో ఒక రోజు నవ్వుల పాలు కావాలి.